వెల్కమ్ టు రాజ్ న్యూస్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, కుకట్పల్లి, కొండాపూర్, షేక్పేట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్, బాలపూర్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్, కోటి, యాబిడ్స్, లక్టికపుల్, బషీర్బాగ్లో భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సిటీ శివారు ప్రాంతంలోని రాజేంద్ర నగర్, మేలార్ధోలపల్లి, అత్తాపూర్, శివరాంపల్లి, బండ్లగూడ, జాగర్, ఇక కిస్మత్పూర్, హైదర్ షాకోట్, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, పుప్పలగూడ, కోకాపేట్, గండిపేట తదితర ప్రాంతాలు కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం పడుతుండటంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరుతుంది. ద్విచక్ర వాహనాలు, మెట్రో స్టేషన్లు, బ్రిడ్జీలు షట్టర్ల కింద తలదాచుకుంటున్నారు. ఇక వర్షం కారణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు జమ అవ్వకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం వస్తుండటంతో మ్యాన్హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని, వాన తగ్గిన తర్వాత వాహనదారులు బయలుదేరాలని సూచించారు. మరోవైపు తెలంగాణకు 2 రోజుల పాటు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం, స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపైన ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ నివాసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ ఆహ్వానించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవం ఫోటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాలు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ బీజేపీ వచ్చాక తప్పక తెలంగాణ విమోచన దినోత్సవం గ్రామాన నిర్వహిస్తున్నామన్నారు. నిజాం సైన్యం రజాకార్ల చేతిలో మరణించిన మహనీయులు అందరికీ నివాళులు అర్పిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. హైదరాబాద్ విమోచన పోరాటం కేవలం చరిత్ర కాదు, గౌరవం కోసం ప్రజలు చేసిన పోరాటమని ఆయన తెలిపారు. రేపందరూ కూడా అన్ని గ్రామాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ యొక్క హైదరాబాద్ విమోచన ఉత్సవాలను గ్రామాన నిర్వహించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. అన్ని గ్రామాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు గాని, మిగతా విద్యా సంస్థలు గాని, గ్రామ పంచాయతీలు గాని, గ్రామాల్లో చౌరస్తల మీద గాని ఈ యొక్క జాతీయ పతాకాలు ఎగరవేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనకందరికి తెలుసు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి రజాకార్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీకి భయపడి 70 సంవత్సరాలు మా స్వాతంత్ర చరిత్రను మా ప్రజలకు తెలియకుండా, మాకు తెలియకుండా తొక్కి పెట్టారు. ఈ రోజు కొన్ని రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, మజ్లిస్ పార్టీ పేరు చెప్తే పాయింట్లు నడుస్తాయి వాళ్ళకు. మరి అటువంటి పరిస్థితుల్లో దుర్మార్గపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, కుహాన లౌకిక విధం రాజకీయాలు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాస్తవాన్ని గ్రహించి మరి రేపు ఈ ఉత్సవాలు విజయవంతంగా అన్ని గ్రామాల్లో నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాను.
The Hyderabad freedom movement was not just history, it was the people's heartbeat, their cry for justice and their march towards freedom. It was a struggle where the commoners stood shoulder to shoulder with the leader, a people's struggle for dignity. Sadly, many heroes who made the greatest sacrifices remain unsung. We must remember freedom is never free. The worst blot remains the inhuman crimes against women, crimes that continue to haunt our collective memory. I salute Sardar Vallabhbhai Patel, the Iron Man of India, who ensured Hyderabad's merger with the Indian Union with courage and decisiveness. Without his firmness and foresight, liberation would have been delayed. Freedom would have been denied. September 17th, 1948 stand as the defining day when Hyderabad state became a part of India's soul. Unity in action, dignity in freedom, this was Patel's gift to the nation. Today, as we celebrate Hyderabad Liberation Day, let us remember the martyrs and salute the unsung heroes who gave their all. Despite the tyranny of Razakars, the resolve of Hyderabad's people was unshakable. They fought, they suffered, but they triumphed. It is our sacred duty to honor their memory and pass on their story to generations to come. Maharashtra and Karnataka have long celebrated September 17th as Liberation Day. Telangana too must proudly carry forward this commemorative torch. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించింది. మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. వరంగల్ నేతల పంచాయతీపై చర్చించారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చారు. అందరూ సంయమనం పాటించాలని మల్లు రవి సూచించారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పార్టీలో చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్లో చేరికలను ఆహ్వానిస్తున్నామని మల్లు రవి తెలిపారు. కేటీఆర్ ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. గతంలో అవసరం లేకపోయినా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది వారేనని దుయ్యబట్టారు. కేటీఆర్ తాను తవ్వుకున్న గొత్తులో తానే పడ్డారని విమర్శించారు. పార్టీ మరిన్ని ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం ఉంటుందన్నారు. కేటీఆర్ గారు తాను దువ్వుకున్న గుంటలో తానే పడ్డాడు. కేటీఆర్ హరీష్ రావు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నాం. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు, మేము సన్యాసుల పార్టీ నాయకులు, మేము కూడా రాజకీయ పార్టీ నాయకులు. మీరే కదా మా దగ్గర ఉన్నటువంటి 14-15 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని మీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా షెడ్యూల్ కాస్ట్ పర్సన్ మల్లు బట్టి కుమార్ గారు ఉంటే ఆయనకు ఆ నెంబర్ లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలో కేబినెట్ హోదా లేకుండా చేయటమే కాకుండా మరి వీళ్ళందరినీ మీ పార్టీలో తీసుకొని మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద ఏమి నిర్ణయం చేయలేదు. ఆ రోజు స్పీకర్ గారు మరి ఎంతో మంది పోయి అడిగినా కూడా నిర్ణయం చేయలేదు కదా. అది మర్చిపోయారా కేటీఆర్ గారు? ఎవరికి ఏం కాంగ్రెస్ నేత నర్సారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 38 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, దళితులను తాను ఎప్పుడూ దూషించలేదని చెప్పారు. తాను దళితులకు పదవులు ఇప్పించారని, దళితుల మద్దతుతోనే ఎన్ని రోజులు తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తిగత ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయలేదని ఆరోపించారు. మల్లురావు గారు ఫోన్ చేసి ఇవాళ ప్రొద్దున రావాలి గాంధీ భవన్ కంటే అందులో భాగంగానే పొద్దున రావడం జరిగింది. రాగానే అతను మీ మీద కాంప్లైంట్స్ వచ్చినాయి, దానికి మేము ఒక నోటీస్ పంపిస్తాము, మీరు దానికి రిప్లై ఒక వారం రోజుల్లో ఇవ్వాలని కోరిరు. ఆ నోటీస్ ఏంటంటే మేము ఒక దళితుని దూషించినాము అనే దాని మీద వాళ్ళు నోటీస్ ఇస్తారని చెప్తున్నారు. మరి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే 38 సంవత్సరాలలో అన్ని పదవులు చేసినాం. సర్పంచ్, మండల్ ప్రెసిడెంట్, మెదక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఎమ్మెల్యేగా. మరి ఇప్పుడు మొన్న ఒక 2-3 సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచినాం, 2 సార్లు ఓడిపోయినాం. ఎప్పుడు కూడా దళితులను ఎక్కడ కూడా మేము దూషించలే. ఎందుకంటే మీ అందరు కూడా గమనించాలి, మా స్వంత మండల్ వర్గల్, అక్కడ ఒక దళితున్నే నేను పార్టీ ప్రెసిడెంట్ చేసిన. అంటే అక్కడ జనరల్ కేటగిరీలో కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ దళితున్నే చేసే నడిపించిన. అదేవిధంగా మొన్నటికి మొన్న కొండపాక మండల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జనరల్ కేటగిరీలు ఉంటే కూడా ఒక దళితుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేసినాం. ఈ విధంగా మేము దళితుల సహకారంతోనే రాజకీయంలో ఇన్ని రోజులు నెగ్గుకుంటూ వచ్చినాం. ఏ దళితుని దూషించాల్సిన అవసరం లేదు
ఈ విధంగా ఎవరైతే నా మీద ఆరోపణ చేసిండో ఆ వ్యక్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నాకు సపోర్ట్ చేయలే. ఈటెల రాజేందర్ ఇంటికి పిలిపించుకొని ఈటెల రాజేందర్కు సన్మానం చేసి ఈటెల రాజేందర్తో పటాకులు కాల్చి మాకు సపోర్ట్ చేయలే, కానీ వాళ్ళతో కలిసి తిరిగాడు. మరి మాకు వడని వ్యక్తులు ఒకరిద్దరు పెద్ద మనుషులు ఆ దళితుని ముందటేసి. హన్మకొండ జిల్లా కాంగ్రెస్లో ఈస్ట్ వర్సెస్ వెస్ట్గా పాలిటిక్స్ మారిపోయాయి. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఒక పక్క అధిష్టానం సైతం కుదర్చడానికి ప్రయత్నించిన పరిస్థితులు నువ్వనేనా అన్నట్లే ఉన్నాయి. దీంతో పార్టీకి మరింత నష్టం వాటిల్తుందని వాపోతున్నారు. చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. అందుకంటే నేను భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉన్నది. వారు వేసుకోవటంలో రెండు వేసుకునే స్వేచ్ఛ లేదా అని చెప్పి అన్నప్పుడు నేను ఎక్కడ కూడా వారంటే గౌరవం స్వేచ్ఛ లేదు అని నేను వేసుకోవచ్చు. కానీ మీరు వేసుకున్నది 7. ఎందుకు తప్పుదో పట్టించినట్టు 2 వేసుకునే స్వేచ్ఛ లేదని అబద్ధాలు ఆడటం మంచి పద్ధతి కాదు. మీరంటే మాకు గౌరవం, పార్టీలో మా సీనియర్ మంత్రులు మహిళ గౌరవం ఇస్తాం. కానీ పొద్దుగా లేస్తే ఇదే వరం అబద్ధాలు ఆడితే అది మాకు మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. నా నియోజకవర్గంలో ఉన్న వాటికి మాకు 4-5 ఇచ్చి మీరు 7 తీసుకున్నాక మాకున్న స్వేచ్ఛ ఏంటిది? మీకు రాష్ట్రంలో 100 గుళ్ళు ఉంటాయి, 200 గుళ్ళు ఉంటాయి. మాకుండేది 1-2. మాకు ఇక్కడ కార్యకర్తలు ఉంటారు కదా. మాకు తెలియకుండా మీరు డైరెక్ట్ అపాయింట్ చేసుకొని అధిష్టానం ఇచ్చిందని అబద్ధాలు ఆడటం ఇక్కడ అధిష్టానం ఇయ్యలేదు. ఒకటి. రెండోది 2 కాదు వేసుకున్నది 7. మళ్ళీ పైగా ఏదో అదృష్టం ఉండి గెలిచిండు అంటే అదృష్టం ఉండి గెలవకపోతే దురదృష్టం ఉంటే గెలుస్తారు ఎవరైనా. నేను కూడా పూటకో పార్టీ మారితే నేను 5వ ఎమ్మెల్యేని అయ్యేవాడిని. మేడారం మహాజాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. స్థానిక ఎస్పీ శబరీష్తో బైక్పై తిరుగుతూ పనులను పర్యవేక్షించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చే ఏడాది జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని సీతక్క ధీమా వ్యక్తం చేశారు. మేడారం జాతరపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీతక్క కౌంటర్ ఇచ్చారు. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జాతరకు మరి జనవరి 28 నుంచి 31 వరకు జరగబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ముమ్మరం చేయడం జరిగింది, స్పీడప్ చేయడం జరిగింది. ఇతర ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా రహదారులు అనేది చాలా ఇంపార్టెంట్. మరి కొత్త రూట్స్ ను కూడా చూడడం జరిగింది. ఉన్న రోడ్లను వెడల్పు చేసుకోవడం, కొత్తగా కూడా రోడ్లను ఏర్పాటు చేసి ఇరుకుగా లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా అటవీ ప్రాంతం నుంచి ఈ రోడ్లని ఏర్పాటు చేస్తున్నాం. కొండపర్తి నుంచి మరి వయా గోనెపల్లి టు మహావీర్ ఆర్టీసీ ఉందో ఆర్టీసీ బస్ లాగేటువంటి ప్లేస్ అక్కడి వరకు ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముత్తాపురం నుంచి గోనెపల్లి నుంచి పడిగాపురం వరకు కూడా మరి ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా కాలువపల్లి బయకపేట సర్కిల్ ఏదైతే ఉందో కాలువపల్లి బయకపేట రోడ్లు కలిసేటువంటి సర్కిల్, ముఖ్యంగా కాలువపల్లి నుంచి సైడ్కు కన్నెపల్లి నుంచి వచ్చేటువంటి దారిని కూడా ఈసారి డెవలప్ చేస్తా ఉన్నాం. కాలువపల్లి నుంచి ఊరట్టం వరకు వచ్చేటువంటి దారిని కూడా ఈసారి బీటీతో మరి సంపూర్ణంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఎక్కువ ఎండలో పొలాల వైపు ఉండే పరిస్థితి రాకుండా చాలా వరకు చెట్ల కిందికి డైవర్షన్ చేస్తా ఉన్నాం. ఈసారి రోడ్లు కూడా ఒక గుట్ట ప్లేస్ కూడా ఉంది, 29-30 ఎకరాలు. సిద్దిపేట అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయం సహాయ సహకారాలు అందించినట్లుగా తెలిపారు. నాడు అభివృద్ధి పాఠం ప్రగతికి ప్రయోగశాలగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.
చూడడానికి గొప్పగా ఉంటుంది కానీ పర్సనల్ జీవితం చూస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. మేనేజ్మెంట్ నుంచి జీతాలు రాక సగానికి సగం నిర్వహిస్తుంటారు. సగం మందికి జీతాలు వచ్చే పరిస్థితే లేదు. ఇక కొన్ని అయితే ఉద్యోగస్తున్నాయి, కొన్ని వెరీ ఫ్యూ కావచ్చు. కొద్ది మంది మాత్రం చాలా జీతాలతో పనిచేసే పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న జర్నలిస్టులకు ఏదో కొంత వృత్తాపత్తిగా సహకారం అందించాలనే ప్రయత్నం ముందు నుంచి కూడా మీరు చూశారు. నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ నుంచి మొదలుకుంటే సిద్దిపేట వరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ప్రయత్నం. ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు దాటినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. 200 రోజులు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 6 మృతదేహాలను ఇప్పటికీ వెలికి తీయలేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్ను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10.5% వృద్ధి రేటుకు చేరుకున్నామని అన్నారు. 2029 నాటికి జీఎస్టీపీ 29 లక్షల కోట్లకు చేరే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. 2034కు తలసరి ఆదాయం 10.55 లక్షలకు చేరేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సాంప్రదాయమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సుకు ఆయన హాజరయ్యారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. స్వాతంత్ర పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని, వారి భాగస్వామ్యం లేకుండా ఏ దేశము అభివృద్ధి చెందలేదన్నారు. Thank you, sir. Thank you. आस्था, धर्म, संस्कृति की धरती, भगवान वेंकटेश्वर की धरती, तिरुपति बालाजी के इस स्थल पर जो आस्था, धर्म और संस्कृति की धरती है, ये धरती नारी शक्ति के शताब्दी योगदान की धरती है. इस धरती पर केवल धार्मिक आस्था नहीं, महिलाओं का नेतृत्व, सामाजिक दायित्व की प्रेरणा की धरती भी है. और इसीलिए आज भारत की महिलाएं दृढ़ संकल्प के साथ देश को आगे बढ़ाने में योगदान दे रही हैं. और इस धरती पर महिला सशक्तिकरण समिति की बैठक, जिसमें विकसित भारत में महिलाओं का योगदान निश्चित रूप से हम सबका सुखद अनुभव है कि जिस धरती ने शताब्दियों से महिला नेतृत्व, सामाजिक योगदान दिया, उस धरती पर यह सम्मेलन हो रहा है. भारत का की विरासत. విశాఖలో బీజేపీ సారథ్యంలో సభ జరిగింది. ఎన్డీఏ పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు జేపీ నడ్డా. బీజేపీ సిద్ధాంతం కేడర్ మీద ఆధారపడుతుందన్నారు. మిగతా పార్టీలో ఏ ఎండకు ఆ గొడుగు పడతాయని విమర్శించారు జేపీ నడ్డా. గతంలోని వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. 2014 ముందు దేశంలో అవినీతి వారసత్వ ప్రభుత్వాలు ఉండేవని ఆరోపించారు. पिछले एनडीए की सरकार में आंध्र प्रदेश में मोदी जी के नेतृत्व में और वर्तमान में हमारे चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश किस तरीके से तरक्की की ओर आगे बढ़ रहा है. मैं यहां यह भी बताना चाहता हूं और आपको धन्यवाद देना चाहता हूं, क्योंकि व्हेन आई केम टू तिरुपति, जब मैं तिरुपति में आया था तो उस समय मैंने कहा था कि उस समय की भ्रष्ट वाईआरसीपी की सरकार, जो सरकार गवर्नेंस थी, नॉन गवर्नेंट गवर्नमेंट थी, नॉन गवर्नेंस था, करप्शन चरम सीमा पर था, उस सरकार को बदलने की आवश्यकता थी. और मुझे खुशी है कि आपने प्रधानमंत्री नरेंद्र मोदी जी की बात को सुना और आपने उस सरकार को बदल डाला और हमारे चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश में आपने
శ్రీవారి పాదాల చెంత జాతీయ మహిళా సాధికారత సదస్సు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. తల్లి చెల్లిని ఎలా గౌరవిస్తారో మిగిలిన మహిళలను కూడా అదేవిధంగా గౌరవించారన్నారు. మహిళా శక్తిని దిగజారిస్తే దేశం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అన్నారు. అదేవిధంగా మహిళల భద్రతకు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. దీనికి మన పార్లమెంట్ స్పీకర్ గారు అదేవిధంగా రాజ్యసభ వైస్ చైర్మన్ గారు కూడా అతిథులుగా రావటం, ఇలాంటి ఇందులోని చాలామంది సుమారుగా ఉమెన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ కమిటీలోని ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడికి రావటం, అదేవిధంగా మన సుధామూర్తి గారు అందరూ కూడా ఇక్కడికి రావటం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం అన్నది నిజంగా ఎప్పుడో గౌరవ ఎన్టీ రామారావు గారు వేసిన పునాది కింద భావించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి, సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు ఇవ్వాలి అన్న నినాదంతో పాటు అది ఇవ్వటం ఒక ఎత్తు అయితే, తర్వాత ఇక్కడే తిరుపతి వేదికగా మహిళా విద్యకి ప్రోత్సహిస్తూ ఆ రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అదే లెగసీని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొనసాగించడం మీ అందరికీ తెలుసు. మహిళలకు అభివృద్ధిలో సమాన భాగస్వామ్యం కల్పించాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మహిళా సాధికారక కమిటీల జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. దార్శనిక నాయకుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత మీద ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ఇవాళ తిరుపతిలో ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్ గా మన లోక్సభ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారు రావడం జరిగింది. మొట్టమొదట ఏవైనా యాక్షన్స్ మొదలయ్యాయి అనంటే అవి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్టార్ట్ అయినాయి. నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కునిచ్చారు, 33% రిజర్వేషన్ ఇచ్చారు, మహిళా యూనివర్సిటీలు పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపుల్ని పెట్టారు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ లో నెక్స్ట్ లెవెల్ కి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఐటీలో జాబ్స్ వచ్చింది ఎవరికంటే హైయెస్ట్ ఉమెన్ కి రావడం జరిగింది. మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం గొడుగుపేట వెంకటస్వామిని మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ కేసినేని చిన్ని దర్శించుకున్నారు. అనంతరం 45 లక్షల లీజు చెక్కు అందజేశారు. గొల్లపూడిలో నేషనల్ హైవే పక్కన 40 ఎకరాల దేవస్థానం భూమిని 5 కోట్లతో విజయవాడ ఉత్సవ కమిటీ అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. కొంచెం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న నేనేదో ఇంట్లో కూర్చుని వీళ్ళందరితో రాజీ చేసి 90 లక్షలకు ఏదో 99 సంవత్సరాలకు ఇచ్చేస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడుతాను. నేను అడుగుతాను, నేను రాజకీయాలు దేవాలయం నుంచి మాట్లాడుకోవడం నేను మాట్లాడను. ఇది స్వామివారి ముందు క్లియర్ గా ఆలయ కమిటీ ఏదైతే అభివృద్ధి కమిటీ కానీ అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళందరూ కూడా క్లియర్ గా రాసుకుని 56 రోజులకి 45 లక్షలు అంటే రైతులకు కూడా కొంత సెటిల్ చేశారు. రైతులకు అదనంగా ఇచ్చారు. అక్కడ దగ్గర ఒక 15 లక్షల రూపాయలు అక్కడ రైతులకు కూడా ఇచ్చి వాళ్ళకి సెటిల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి మేము చేసుకుంటున్నాం, మళ్ళీ లీగల్ సమస్యలు రాకుండా వాళ్ళకి కూడా అదనంగా డబ్బులు ఇచ్చి అది కూడా క్లియర్ చేశారు. ఇవాళ దానికి కూడా చుట్టూ దగ్గర 5 కోట్ల రూపాయలు అవుతుంది శాండ్ ఫిల్లింగ్. ఆ శాండ్ ఫిల్లింగ్ కూడా ఇవాళ కమిటీ తరపునే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చుట్టూ ఫెన్సింగ్ కూడా అభివృద్ధి కమిటీ అక్కడ ఏదైతే మీ అందరి సమక్షంలోనే అక్కడ వేసి భవిష్యత్తులో ఎవరు కూడా దాంట్లోకి వెళ్లకుండా చేసే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ఎప్పుడన్నా ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వానికో లేకపోతే ఎవరన్నా చేసుకోవాలన్నా కూడా దాని మించి వచ్చే ఆదాయాన్ని దేవాలయానికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా రేటు దారుణంగా పడిపోయింది. కిలో టమాటా 3 రూపాయలు కూడా పలకడం లేదు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు పెట్టుబడి 25 నుంచి 30 వేల దాకా వస్తుందని, ఇప్పటిదాకా ఎకరాకు 10,000 రూపాయల దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. టమాటా వ్యాపారస్తులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. 25 కిలోల జత గంపలు 100 నుంచి 150 వరకు ధర పలికింది. మార్కెట్కు అధిక సంఖ్యలో టమాటాలు రావడంతో ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.
2 ఎకరాలు కలిసి 50,000 పెట్టుబడి అండి. కూలీలు వెళ్ళిపోతే 3 వందలు కూలి, 40 కంపెనీస్ వచ్చింటే 100 రూపాయలు వేయ. వాళ్ళు కూలి ఎంత కమిషనర్ వాళ్ళ కమిషనర్ మా బాడీ కట్టుకొని 1 రూపాయ ఈ చేతంలో పడుతున్నాయి. ఎకరాకి 20,000 వచ్చింది. 50,000 ఖర్చు చేయాలి. 3 కలుసుకుంటే 15 మంది 17 వందలు. 3 మంది కట్టుకుంటే 2 ఎకరాలకు 3,000 4,000 రూపాయలు వస్తున్నాడు ఒకసారి కొడితే. 7 రూపాయలు పడింది మాకు కంపు 50 రూపాయలు కంపు పడింది. 20 రూపాయలు బాడికి కూలీళ్ళు 300 350 రూపాయలు కూలి తీసినా రావడం లేదు. 350 వస్తామంటున్నారు. మరి రేటు పోయినాగా మేము ఇచ్చేది. 2 ఎకరాలు పెట్టామన్నా. 2 ఎకరాలు కలిసి 50,000 పెట్టుబడి అండి. కూలీలు వెళ్ళిపోతే 3 వందలు కూలి, 40 కంపెనీస్ వచ్చింటే 100 రూపాయలు వేయ. వాళ్ళు కూలి ఎంత కమిషనర్ వాళ్ళ కమిషనర్ మా బాడీ కట్టుకొని 1 రూపాయ ఈ చేతంలో పడుతున్నాయి. ఎకరాకి 20,000 వచ్చింది. 50,000 ఖర్చు చేయాలి. 3 కలుసుకుంటే 15 మంది 17 వందలు. 3 మంది కట్టుకుంటే 2 ఎకరాలకు 3,000 4,000 రూపాయలు వస్తున్నాడు ఒకసారి కొడితే. 7 రూపాయలు పడింది మాకు కంపు 50 రూపాయలు కంపు పడింది. 20 రూపాయలు బాడికి కూలీళ్ళు 300 350 రూపాయలు కూలి తీసినా రావడం లేదు. 350 వస్తామంటున్నారు. మరి రేటు పోయినాగా మేము ఇచ్చేది. 2 ఎకరాలు పెట్టామన్నా. 2 ఎకరాలు కలిసి 50,000 పెట్టుబడి అండి. కూలీలు వెళ్ళిపోతే 3 వందలు కూలి, 40 కంపెనీస్ వచ్చింటే 100 రూపాయలు వేయ. వాళ్ళు కూలి ఎంత కమిషనర్ వాళ్ళ కమిషనర్